ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. మనం 67th నుంచి కంటిన్యూ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, సో 67వ శ్లోకం నుంచి మనం చూస్తున్నాం. ఇది చైతన్య భాగవత్ నుంచి వృందావన్ దాస్ ఠాకూర్ ద్వారా రచింపబడిన చైతన్య భాగవతం నుంచి. ఓకే, మనం కొన్ని లీలలు చర్చించుకున్నాం నిన్న. ఇప్పుడు ఇంకా కొన్ని చూసుకున్నామంట. ఏకదిన వాయుదేహ మాంద్యకరిచల ప్రకాశేన ప్రేమ భక్తి వికార సకల. సో ఒకరోజు ఏం జరిగిందంటే, ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ సిక్నెస్ డ్యూ టు ఎక్సెసివ్ గ్యాస్, అంటే అలా అంటే మహాప్రభు అలా లీల చేశారనమాట. అంటే గ్యాస్ అయిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది బాడీలో, అంటే కడుపులో. సో అందుకనే ఆ రకమైన ఒక వికారాన్ని ప్రదర్శించారనమాట. సో అలా చెప్తూ, అంటే
ఆయన యాక్చువల్లీ ఏంటంటే ప్రేమలో, భగవత్ ప్రేమలో ఉన్మత్తం అయిపోయి ఆయన వికారాన్ని ప్రదర్శించాడు. కాకపోతే అలా జనాలకి అప్పుడు ఆయన ఇలా గ్యాస్ అయిపోయిందని చెప్పారనమాట. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ కామెంటరీలో రాస్తున్నారు, మన శరీరంలో ఆయుర్వేదం ప్రకారం అయితే 3 ఉంటాయి కదా, మ్యూకస్, బైల్, ఎయిర్, కఫ, వాత, పిత్త. సో ఇవి సరిగ్గా ఉండకపోతే, ఏదైనా చేంజెస్ జరిగితే అప్పుడు ఏదైనా ఒక రోగం వస్తుంది అనమాట మనకి. సో ఈ విధంగా ఏదైనా శరీరంలో ఏదైనా రోగం వస్తే అప్పుడు మనస్సు కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఆ విధంగా మైండ్, మనస్సు అనేది సూక్ష్మదేహంలో భాగం. ఇంకా స్థూల దేహం వచ్చేసి ఇది మన ముఖ్యంగా ఈ వాత, పిత్త, కఫ ఇవి ప్రభావితం చూపిస్తాయి. సో అందుకనే ఈ సూక్ష్మదేహము ఇంకా స్థూల దేహము 2 కూడా కలిసి ఉంటాయి కదా, అంటుకొని ఒకటి. అంటే ఒకసారి ఈ యొక్క ఆత్మ పైన సూక్ష్మదేహం ఉంటుంది, దానిపైన ఈ స్థూల దేహం ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఏమంటారంటే అందుకనే ఇలా రెండిటి పైన కూడా, అంటే స్థూల దేహంలో జరిగితే ఏదైనా దాని ప్రభావం సూక్ష్మదేహం పైన కూడా ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ విధంగా శీఘ్ర, అంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్, నార్మల్ మూమెంట్ కన్నా కొంచెం ఫాస్ట్గా మూమెంట్, అబ్నార్మల్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా గాలి, వాయు రోగం అనమాట. వాయువు ప్రాబ్లం వచ్చి ఏదో శరీరంలో, దానివల్ల కొన్ని రకరకాల వికారాలు సృష్టిస్తాయి, ఒక్కొక్కసారి శరీరంలో అవుతాయన్నమాట. సో అంటే ఆ టైంలో మెయిన్గా ఎప్పుడైతే మహాప్రభు ఉన్నారో ఆ టైంలో, అప్పుడైతే ముఖ్యంగా అలోపతి అవి ఏం లేవు. అప్పుడు మెయిన్గా ఏంటంటే ఇలా ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఎవరైనా నార్మల్ కన్నా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తే మేబీ ఏదైనా వాయు వికారం అయిందో, ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టుంది శరీరంలో, ఆ విధంగా అని అనుకుంటారు అనమాట. కాకపోతే ఇక్కడ మహాప్రభు యాక్చువల్లీ అంటే నిమాయి గౌర్ సుందర్, ఆయన యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ప్రేమలో ఉన్మత్తం అయిపోయి రకరకాల వికారాలు చూపిస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నారు, కానీ సాధారణ మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి అలా బయట వాళ్ళు మన అంటే శుద్ధ భక్తులు, అంటే భగవంతుడు, అలా అష్టాసాత్విక వికారాలు ఉంటాయి కదా, అవి ప్రేమలో చరమ స్థాయికి చేరుకున్నప్పుడు అలాంటివి వ్యక్తం అవుతాయి శరీరంలో. అవి సాధారణమైన మనుషులు అర్థం చేసుకోలేరు. కాబట్టి భగవంతుడు వాళ్ళ కోసం ఇదేదో వాయు వికారం అన్నట్టుగా వాళ్ళ ముందు అలా నటించారనమాట. కానీ యాక్చువల్లీ ఏంటంటే అది ఆయన శరీరంలో ప్రేమ యొక్క భావాలని వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో ఎనీవే, ఈ విధంగా అది పరమహంసులు, శుద్ధ భక్తులు మాత్రమే వాటిని అర్థం చేసుకోగలరు. అలాంటి వికారాలు వాళ్ళకు వస్తాయి, అష్టసాత్విక వికారాలు. సో ఇక్కడ కానీ బయట వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నెక్స్ట్, ఆచంబితే ప్రభు లౌకిక శబ్ద బోలే, గడాగది జాయ్ హసే ఘర భంగి ఫేలే. సో ఇప్పుడు అలా ఆ వికారంలో భగవంతుడు ఎలా అంటే, ఇప్పుడు యాక్చువల్లీ అంటే ప్రేమలో ఉన్మత్తం అయిపోయి యాక్చువల్లీ వ్యవహరిస్తున్నారు. కానీ జనాలు అనుకుంటున్నారు ఏదేదో వాయు వికారం అయి ఉంటుందని. సో భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సడన్లీ అంటే రకరకాల శబ్దాలు, శబ్ద బోలే, అలౌకిక శబ్ద బోలే, అంటే ఈ లోకానికి చెందని శబ్దాలు ఆయన అరుస్తున్నాడంట, అలాగే నవ్వుతున్నాడంట, కింద భూమి దొర్లుతున్నాడంట. ఆ విధంగా ఇంట్లో గర భంగి ఫేలే, అంటే ఇంట్లో ఉన్న వస్తువుల్ని కూడా అంటే ఇరగొట్టేస్తున్నాడంట. సో ఈ విధంగా రకరకాలుగా వ్యవహరిస్తున్నారు అన్నమాట భగవంతుడు. అలౌకిక అంటే ఈ లోకంలో మీరు ఏముంటారు, అటువంటి శబ్దాలు చేస్తున్నారు అనమాట. వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేన భుజాయ్. మామూలుగా సాధారణ వ్యక్తులు, అందుకే వైష్ణవులు చేసే కార్యాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంత తెలివైన వ్యక్తి అయినా సరే, ఎంత బుద్ధి ఉన్న తెలివి ఉన్న వ్యక్తి అయినా సరే, ఒక శుద్ధ వైష్ణవుడు చేసే కార్యాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ శుద్ధ వైష్ణవుల్లో లోపల అసలు భగవంతుడి పైన ఎటువంటి ప్రేమ భావన ఉందో అది సాధారణమైన కరిమిలకు, ప్రజలకి, మనుషులకి అర్థం కాదు.
సో హరిరస మదిరామదాతి మత్త భువి విలుతామో నటామో నిర్విషామః. సో ఈ విధంగా వైష్ణవులు అలా శుద్ధ వైష్ణవులు లాంటి సమయంలో చెప్పే వాక్యాలు ఎవరికి అర్థం కాదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళు ప్రేమోన్మాదంలో ఉన్నారన్నమాట, కృష్ణుడి ప్రేమలో ఉన్మాదంలో ఉన్నారు కాబట్టి. సో ఆ ప్రేమ రసాన్ని తాగేసి దానివల్ల వచ్చిన ఉన్మాదంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే వాక్యాలు అర్థం కావు. సో ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ మహాప్రభు ఏవో అంటున్నాడు వాక్యాలు, ఎవరికి అర్థం కావట్లేదు. హుంకార గర్జన కొరే మాల సాట పూరే సొమ్ముకే దేఖాయారే తాహారే మారే. గట్టిగా అరవడం స్టార్ట్ చేశారంట మహాప్రభు. అలాగే అందరినీ ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టారంట, కుస్తీ పడతారు నాతో, గొడవ పడతారా అని. దాని తర్వాత ఇంకా ఎవ్వరు దొరికితే వాళ్ళు పట్టుకొని కొట్టడం మొదలు పెట్టాడంట. క్షణే క్షణే సర్వ అంగ స్తంభాకృతి హోయ్ హేన మూర్ఛ హోయ్ లోకే దేకి పాయ్ భోయ్. సో అలా దాని తర్వాత క్షణే క్షణే సర్వ అంగ, మొత్తం క్షణ క్షణంలో ఏం జరిపోయిందంటే మొత్తం శరీరం అంతా అన్ని అంగాలు కూడా స్తంభించిపోయాయంట. స్తంభాకృతి హోయ్. తర్వాత హేన మూర్ఛ హోయ్, మూర్చిపోయారు. తర్వాత మూర్చిపోయారనమాట. మూర్చిపోయి ఇలా వివరించి చూసి లోకే దేకి పాయ్ భోయ్, లోకంలో చేసి చూసే జనాలందరికీ భయం కలిగిందంట. ఏంటినా సడన్ గా ఇలా వివరిస్తున్నాడు, ఎప్పుడు ఇలా చూడలేదు నేను. శునిలేన బంధుగణం వాయుర వికార్ దాయాసియ సబే కరే ప్రతికార్. ఇక బంధువులందరూ వచ్చి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చి చూసారు, ఏంటి అసలు ఏంది ఇక్కడ, ఏం వాయువు వికారం ఎంతగా పెరిగిపోయింది, వాయువు యొక్క వికారం, ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఎలాగో వాళ్ళకి వెంటనే ఏదైనా ట్రీట్మెంట్, ఇంకేదో ప్రతికారం చేయాలనేసి ట్రీట్మెంట్ చేయాలని వచ్చేసారంట, పరిగెట్టుకుంటూ వచ్చేసారు. బుద్ధిమంత కానార్ ముకుంద సంజయ్ గోష్ఠి సహాయలేనా ప్రభురాలయ్. బుద్ధిమంత ఖాన్, ముకుంద సంజయ్, ఇంకా మిగతా పార్షదులు, వాళ్ళందరూ పార్షదులు కూడా పరిగెట్టుకుంటూ నిమాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసారంట. ముఖ్యంగా ఏంటి వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పారంటే, ఈ బుద్ధిమంత ఖాను ఇంకా ముకుంద సంజయ్ వీళ్ళిద్దరు కూడా నవద్వీప్ లో చాలా డబ్బున్న వాళ్ళు, సమ్మానీయ వ్యక్తులు అన్నమాట. అంటే డబ్బున్న వాళ్ళ ముఖ్యమైనది ఏంటంటే, డబ్బున్న వాళ్ళు ఏంటంటే రకరకాల ఔషధాలని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, ఇంకా వాళ్ళ పరిచయంలో వాళ్ళ దగ్గర డాక్టర్స్ కూడా ఉంటారనమాట. మామూలుగా ఇటువంటి సౌకర్యాలన్నీ పేదవాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి పేదవాళ్ళు ఏంటంటే ఇలాంటి అవసరమైన సమయంలో వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సో వెంటనే అలా బుద్ధిమంత కానీ ఇంకా ముకుంద సంజయ్ అలా వాళ్ళతో పాటు అందరిని తీసుకొని కావాల్సిన వాళ్ళని అక్కడికి చేరుకున్నారంట. విష్ణు తైల నారాయణ తైల దేనే శేరే శోభే కరే ప్రతీకార జారే నస్పురే. విష్ణు తైలం, నారాయణ తైలం పెట్టారండి తలకాయకి. విష్ణు తైలము ఇంకా నారాయణ తైలం ఇలాంటి రకరకాల ఆయిల్స్ పెట్టారంట. దాని ద్వారా ఆయన యొక్క ఈ యొక్క వికారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఆపన ఇచ్చాయి ప్రభు నానా కర్మ కరే సేకేమోన్ సుస్తు బేక ప్రతీకారే. ఇప్పుడు భగవంతుడు ఆయన ఇచ్చతో ఈ రకరకాల లీలలు చేస్తున్నాడు, ఈ లీల కూడా అలాగే చేస్తున్నాడు. సో ఆయన ఇచ్చ ప్రకారం చేస్తున్నాడు కాబట్టి ఏదో ఆయిల్ రాసినంత మాట తగ్గిపోతుందా? సో ఇలాంటి ఆయిల్ రావడం వల్ల తగ్గేవి కాదు ఇది. ఇంకా భగవంతుడు కావాలని ఇలా వ్యక్తం చేస్తున్నాడు ప్రేమ ఉన్మాదాన్ని. సర్వ అంగే కంప ప్రభు కరే ఆస్ఫాలన హుంకార శూన్య భయ పాయ సర్వజనం. అప్పుడు అలా భగవంతుడి యొక్క అన్ని అంగాలన్నీ కూడా వణికిపోతున్నాయంట. మొత్తం శరీరం అంతా కంపిస్తుంది. సర్వ అంగే కంప, అన్ని అంగాలు కూడా కంపిస్తున్నాయంట. అప్పుడు ఆ విధంగా హుంకార శూన్యాడు, భగవంతుడు చాలా గట్టిగా అరుస్తున్నాడంట. ఆయన అరుపులు చూసి అందరికి భయం వేసిందంట. ప్రభు బోలే ముయ్ సర్వలోకేర ఈశ్వర ముయ్ విశ్వధరో మోరా నామ విశ్వాంభర. ఆయన ఇలా ఘోషణ చేయడం మొదలు పెట్టేశారంట. ఏమని? నేనే అన్ని లోకాలకి ఈశ్వరుణ్ణి, నేనే ఈ విశ్వాన్ని ధరించి ఉన్నాను, అందుకే నా పేరు విశ్వాంభర అనేసి అలా ఘోషణ చేశారంట. సో ఒక విధంగా అది కరెక్ట్ ఆయన చెప్పింది,
కాకపోతే ఇప్పుడు అందరికీ అది అర్థం కాదు. సో బేసికలీ ముయిషే మోరతనా చీని కోణ జానే అతో బోలి లడాదే ధరే సర్వజని. ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారంటే, నేనే భగవంతుణ్ణి, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు అనేసి ఆ భగవంతుడు అలా ఒక్కొక్కరిని దొరికిన వాళ్ళనల్లా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. आपन प्रकाश प्रभु करे वायु चले तथापि न बुझे केह तान माया भले. ఇలా ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అది వాయువు వికారం ఏదైతే వచ్చిందో అంతా కూడా భగవంతుడే సృష్టించారు. కాబట్టి ఈ భగవంతుడి మాయా ప్రభావం ద్వారా ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కేహ బోలే హోయిల దానవ అధిష్టాన్, కేహ బోలే హేన బుజి ఢాకిని రకాం. సో చూసిన వాళ్ళల్లా ఒకరు అంటున్నారంట, ఏం జరిగిందబ్బా, ఇట్లా ఈయన ఇలా ఇలా వ్యవహరిస్తున్నాడు అంటే ఏదో దానవుడు ఈయన లోపల ప్రవేశించాడు, దయ్యం ప్రవేశించిందని. దానవ అధిష్టాన్. ఇంకొకరు అంటున్నారు, లేదు ఢాకిని అనే ఒక కామ పిశాచి యొక్క పనిది. సో ఢాకిని రకంతో ఇలా ఒక్కొక్కరు ఏదో దయ్యం పట్టింది, పిశాచం భూతం పట్టింది అని వాళ్ళు అంటున్నారంట. ఎందుకు ఇలా చేస్తున్నారు దయ్యం పెట్టిన వాళ్ళ? కేహో బోలే సదాయి కరేన వాక్య వ్యయ అతైవ హోయిల వాయు జానిహ నిశ్చయం. ఇంకొకతను ఏమంటాడు, ఈయన ఎప్పుడు వాగుతూనే ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు కదా, అందుకే ఏదేదో వాయు రోగం వచ్చింది. సో ఈ విధంగా ఒక్కొక్కరు చూసిన వాళ్ళందా ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటారు అనమాట. అర్థం కావట్లేదు ఎవరికి. ఏ మత సర్వజనే కరిన విచార్ విష్ణు మాయా మోహే తత్వ నా జానీయతార్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తోచిందల్లా చెప్తున్నారు, ఏమో ఇలా జరిగిందేమో, ఇది అయి ఉంటుంది, ఇది అయి ఉంటుంది అని. ఇదంతా ఏంటంటే భగవంతుడి మాయా శక్తి ద్వారా ఎవ్వరు అసలైన నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బహువిధ పాక తైల సబేదేన శిరే తైల ద్రోణే తుయి తైల దేన కలేపరి. సో ఈ విధంగా అప్పుడు వాళ్ళు రకరకాల ఆయిల్స్ ఆయన తలకాయ పైన, దాని తర్వాత ఇంకా తగ్గట్లేదని ఒక ఆయిల్ టబ్లోనే ఆయన్ని పడుకోబెట్టేస్తారంట. దాని ద్వారా మొత్తం బాడీ అంతా ఆయిల్ మసాజ్ చేస్తున్నారు. సో ఈ విధంగా రకరకాల ఔషధ ఉన్న ఆయిల్స్ ని, అంటే ఈ ఆయిల్ వలన ఆ వాయువు అనేది వెళ్ళిపోయి వాయు రోగం సరిగా అయిపోవాలనేసి, తొలగిపోవాలని చేస్తున్నారంట. తైల ద్రోణే భాషే ప్రభు హసే కాల ఖల సత్యజర మహావాయు కొరియాచి బల. అలా ఆయిల్ టబ్ లో మునిగిపోయి అక్కడ భగవంతుడు ఇంకా అరుస్తున్నాడంట. అంటే నిజంగానే ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టు విధంగా గట్టిగా నవ్వుతున్నారంట. ఏ మత ఆపన ఇచ్ఛాయ లీలా కొరి స్వాభావిక హైల ప్రభు వాయు పరిహరి. ఇలా భగవంతుడు అలా లీలలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఆయన నార్మల్ అయిపోయాడంట మళ్ళీ. అంటే ఈ వాయు రోగం తొలగిపోయింది. ఆయన ఇచ్చానుసారంగా ఆ వాయు రోగం వెళ్ళిపోయింది, ఆయన మళ్ళీ నార్మల్ గా అయిపోయాడు. సర్వగణే ఉఠిల ఆనంద హరిధ్వని కేవకారే వస్త్రదే హి జాని. ఇక అందరూ ఆనందంతో హరి హరి అనేసి హరిధ్వని చేశారంట. ఈ విధంగా ఆనందంగా వాళ్ళు వస్త్రాలని కూడా దానం చేశారంట. ఆనందంలో ఎవరంటే ఇంకొకరి దానం చేశారంట, తేడా లేకుండా. సర్వలోకేశుని హోయిలా హర్షిత సబే బోలే జీవ్ జీవ్ హే హేన పండిత. సో ఈ విధంగా అందరు ఎంతో ఆనందంతో, అమ్మయ్య మళ్ళీ నిమాయి భగవంతుడు మళ్ళీ నార్మల్ అయిపోయాడు అనేసి ఎంతో ఆనందంతో వాళ్ళందరూ కూడా జియో జియో చాలా రోజులు ఇంకా అలా బతకాలి, బాగా బతకాలి అనేసి ఆశీర్వాదం ఇచ్చారంట. ఏ మత రంగ కరే వైకుంఠేర రాయ్ కేతానే జాన్నితే పారే అది నా జనాయ్. ఈ విధంగా వైకుంఠనాథుడు ఆయన ఇలా లీలలు చేస్తూ ఉంటాడు. ఎవరు కూడా ఆయన లీలల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు సంపూర్ణంగా, ఎప్పటి వరకైతే ఆయన సొంతంగా తెలియజేస్తాడు.
प्रभुरे देखिय सर्व वैष्णवीर गण सबे बोले భజ బాప కృష్ణేర చరణ. ఇలా వైష్ణవులు అందరూ చూసినప్పుడు ఆ వాళ్ళందరూ ఇలా ప్రార్థిస్తున్నారంట, నిమాయి నువ్వు దయచేసి భగవంతుడి కృష్ణుడి యొక్క పాద పద్మాలని పూజించుకో. సో కృష్ణుడిని పూజించమని వాళ్ళు అందరూ కూడా వేడుకుంటున్నారు అనమాట. क्षणिक नाहिक बाप नित्य शरीर तुम्हारे की शिकायमु तुम्ही महाधीर. సో అలా అంటారన్నమాట. ఈ శరీరం అనేది శాశ్వతం కాదు, ఇది ఏ ముహూర్తాన్నైనా నశించిపోవచ్చు. నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు మేమేమీ చెప్పగలవు. తుమారకి శిఖాయము, మీకేం శిక్షణ మేము ఇవ్వగలము. తుమి మహాధీర, నువ్వు చాలా పెద్ద ధీరుడివి, నీకంతా తెలుసు. हास्य प्रभु सभारे करिय नमस्कार पढ़ाइते चले शिष्य संहति अपार. తర్వాత ఇంకా భగవంతుడు అక్కడ వైష్ణవులు ఇలా అంటుంటే వాళ్ళకి చూసి నమస్కరించి నవ్వుతూ, సరే ఇప్పుడు మళ్ళీ నాకు టైం అయిందని ఇంకా మళ్ళీ వాళ్ళ స్టూడెంట్స్ తో పాటు స్కూల్ కి బయలుదేరారంట. ముకుంద సంజయ పుణ్యవంతేరా మందిరే పడాయిన ప్రభు చండీ మండప భీతరే. సో భగవంతుడు అప్పుడు చండీ మండపం అక్కడ ఉంది, ముకుంద సంజయ్ యొక్క ఇంటి ప్రాంగణంలో చండీ మండపం ఉంది, అక్కడ ఆయన పిల్లలకి చదువు చెప్పేవారు. పరమ సుగంధి పాక తైల ప్రభు శిరే కోన పుణ్యవంత దేయ ప్రభు వ్యాఖ్యా కొరే. ఇలా నిమాయి ప్రభు క్లాస్ తీసుకుంటున్నారు, చెప్తున్నారు పిల్లలకి. అప్పుడు ఆయన తలకాయ పైన అంటే ఒక మంచి ఔషధముల ఆయిల్ ఇచ్చారు పుణ్యవంతుడు, పుణ్యవాన్. అది ఆయన తలకాయ పైన రాసుకున్నారు అనమాట. అలా అప్పుడు క్లాస్ ఇస్తున్నారు. అలా చతుర్థికే శోభే పుణ్యవంత శిష్యగణ మాఝే ప్రభు వాక్య కొరే జగత జీవన. సో ఈ విధంగా ఆయన స్టూడెంట్స్ కి అక్కడ కూర్చొని అందరికి క్లాస్ చెప్తున్నారు. శేషభార మహిమా తక హితే న పారి ఉపమా భీ దిబాన కిబా నాదికి విచారి. సో అది అద్భుతమైన దృశ్యాన్ని నేను వర్ణించలేకపోతున్నాను అని చెప్తున్నారు అనమాట ఆథర్ విన్నాదాస్ ఠాకూర్. ఎలా కనిపించిందంటే, హేన భుజి జైన సన కాది శిష్యగణే నారాయణ వేది వసే బదరికాశ్రమే. ఎలా ఉందంటే చూడ్డానికి ఆ దృశ్యము, నారాయణుడు బద్రికాశ్రమంలో కూర్చొని సనకాది శిష్యులందరికీ కూడా పాఠాలు చెప్పినట్టుగా అనిపించిందంట చూడ్డానికి దృశ్యం. సో ఆ విధంగా బద్రికాశ్రమంలో నరనారాయణులు ఉంటారు, బద్రీనారాయణ అంటారు. అక్కడ ఆయన అందరికీ, అక్కడ వ్యాసదేవులు కూడా ఉంటారు, ఇంకా చతుష్కుమారులు అందరికీ కూడా అలా శిక్షణలు ఇస్తారు, వాళ్ళు ఆయన ఆరాధిస్తారు. సో అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా నిమాయి దగ్గర కూర్చొని అలా పాఠాలు వింటున్నారు. అలా దృశ్యం అలా కనిపించిందంట. తాసబారే లాయ్యన ప్రభు సే పడాయ్ హేన భుజి సే లీలా కరే గౌరరాయ్. సో ఇప్పుడు కూడా భగవంతుడు చెప్పాలంటే అలా నారాయణుడు ఎలాగైతే బద్రికాశ్రమంలో తన శిష్యులకు పాఠాలు చెప్తారో అదే సేమ్ భగవంతుడు ఇప్పుడు అలాగే కూర్చొని మళ్ళీ అదే లీల చేస్తున్నారు అన్నమాట, తన శిష్యులకి పాఠాలు చెప్తున్నారు. సే బద్రికాశ్రమవాసి నారాయణ నిశ్చయ జానిహ ఏ సచ్చిరనందన. ఆ నారాయణుడే ఈ సచినందనుడు. ఏ నారాయణుడైతే బద్రికాశ్రమంలో ఉంటాడో ఆ నారాయణుడే ఇక్కడ సచినందనుడు రూపంలో ఇక్కడ ఉన్నాడు. అతైవ శిష్య సంగే సే లీలా కరే విద్యారసే వైకుంఠేరా నాయక విహారీ. సో ఈ విధంగా ఒక టీచర్ గా శిష్యులందరికీ పాఠాలు చెప్పే ఈ లీలను చేస్తూ ఈ విద్యారసాన్ని, ఇలా విద్యను పంచే రసాన్ని ఆయన ఆనందంగా ఇలాంటి లీలలు చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. పడాయ్య ప్రభు దూయి ప్రహార హోయిలే తవే శిష్య గణాలయ్య గంగా స్నాన చలి. సో అలా 2 ప్రహారాలు సమయం ఆయన చదువు చెప్పాడు. అంటే పొద్దున్న నుంచి చదువు కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా మధ్యాహ్నం గంగా స్నానం చేయడానికి వెళ్ళారన్నమాట. గంగా జల విహార కొరియా కొత క్షణ
గృహాసి కరే ప్రభు శ్రీ విష్ణు పూజనం. ఈ విధంగా గంగలో కాసేపు స్నానం చేసిన తర్వాత ఆయన తిరిగి ఇంటికి వచ్చి విష్ణువుని ఆరాధించుకుంటారంట. వాళ్ళ ఇంట్లో విష్ణువుని ఎలా ఆరాధించుకునేవారంటే, ఆయన ప్రతి ఒక్కరి ఇంట్లో మందిరం ఉంటుంది కదా చిన్నగా భగవంతుడిది, అక్కడ శాలిగ్రామ శిల రూపంలో కృష్ణుడు ఉన్నాడు, ఆయన్ని పూజించుకునేవాడు అంట. తులసి రే జలదియ ప్రదక్షిణ కొరి భోజనే వశిలాగియా బోలి హరి హరి. ఆ విధంగా తర్వాత తులసి మహారానికి నీళ్ళిచ్చి ప్రదక్షిణ చేసి భగవంతుడు హరి హరి నామాన్ని జపిస్తూ ఇంకా భోజనానికి కూర్చున్నాడంట. లక్ష్మీదేన అన్నఖాన వైకుంఠిరపతి నయన భరియా దేకే ఆయి పుణ్యవతి. తో లక్ష్మీప్రియ ఆయన భార్య, సో లక్ష్మీదేవి స్వయం ఆమె వచ్చిందంట. ఆమె వచ్చి అన్నాన్ని వడ్డిస్తుందంట. భగవంతుడు వైకుంఠనాథుడు ఆహారం అంటే భోజనం చేస్తున్నారు. సచీమాత ఎంతో, ఆ పుణ్యవతి అయిన సచీమాత ఎంతో ఆనందంతో సంతృప్తితో వీక్షిస్తుందండి. భోజన అంతరే కొరి తాంబూల చర్వణ శయన కరేన లక్ష్మీ సేవన చరణ. సో భోజనం చేసిన తర్వాత భగవంతుడు తాంబూలం తీసుకున్నారు. తర్వాత ఆయన శయనం చేశాడు. అప్పుడు లక్ష్మి ఆయన యొక్క కాళ్ళకి మసాజ్ చేస్తుందంట. కతోక్షణ యోగ నిద్ర ప్రతి దృష్టి దియా పునః ప్రభు చలిలేన పుస్తకాలయ్య. అలా కాసేపు విశ్రామం తీసుకొని భగవంతుడు మళ్ళీ తన పుస్తకాలు తీసుకొని బయలుదేరాడంట. నగరే ఆసియ కరే వివిధ విలాస్ సబర సహిత కరే హసియ సంభాష్. సో నగరంలోకి వచ్చి రకమైన అంటే వివిధ విలాసాలు ఇలా లీలలు చేసుకుంటూ నవ్వుకుంటూ సవార సహిత కరే హసియ సంభాష్, నవ్వుకుంటూ అందరితో నవ్వుకుంటూ అందరితో సంభాషిస్తున్నారంట అక్కడ నదీవాసంతో. यदि अपि प्रभुर केह तत्व नाही जाने तथापि साध्वस करे देखी सर्वजने. ఇప్పుడు ఎవ్వరికి కూడా నిమాయ్ భగవంతుడు అనే అసలు విషయం తెలియదు. అయినా కానీ ఆయన్ని చూడగానే అందరూ కూడా ప్రణామాలు చేసేవారంట. నగరే బ్రాహ్మణే కొరే శ్రీ సచినందన్ దేవేర దుర్లభ వస్తు దేకే సర్వజన్. సో అలా సచినందనుడిని అలా దేవతలు కూడా చూడడం కూడా అరుదు. అంటే భగవంతుడి దర్శనం దేవతలకు కూడా చాలా అరుదు. అంత ఈజీగా దేవతలకి దర్శనం దొరకదు భగవంతుడిది. అటువంటిది నవద్వీపం యొక్క నగరంలో వీధుల్లో ఇప్పుడు ఇక్కడ నిమాయి తిరుగుతుంటే నవద్వీప వీధుల్లో అందరూ దర్శించుకోగలుగుతున్నారు. మామూలుగా దేవతలైన భగవంతుడిని దర్శించుకోవాలంటే వాళ్ళు వెళ్ళి అక్కడ పాల సముద్రం ఒడ్డున వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటే అప్పుడు ఒక్కొక్కసారి భగవంతుడు దర్శనం ఇస్తాడు, లేకపోతే ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క శబ్దం వాణి మాత్రమే వినగలుగుతారు. సో ఇక్కడ వీళ్ళందరూ ఎంత పుణ్యం చేసుకున్నారో భగవంతుడిని స్వయంగా దర్శించుకోగలుగుతున్నారు. వీధుల్లో తిరుగుతున్నాడు భగవంతుడు వీళ్ళ కోసం అని ఇక్కడ రాస్తున్నారు. ఉటిలేన ప్రభు తంతు వాయరదు యారే దేకీయ సంభ్రమే తంతు వాయ నమస్కారే. సో ఇప్పుడు ఇంకొక లీల స్టార్ట్ అవుతుంది. ఒకసారి భగవంతుడు అలా వాయర ద్వారా అంటే ఎవరైతే బట్టలు కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో అక్కడ వెళ్ళగానే ఆ బట్టలు తయారు చేసేవాడు అతను వెంటనే ఆయనకి ప్రణామాలు అర్పించారంట. సో ఇక్కడ ఏమిచ్చారంటే తంతు వాయేర ద్వారే అంట. తంతు అంటే థ్రెడ్, దారం ఉంటుంది కదా, దాన్ని తంతు అంటారు ఇక్కడ, అంటే బెంగాల్ అంటే దాని పేరు అర్థం అలా అన్నమాట. సో వాయర అనే శబ్దానికి వాయ అనేది వే అంటే వీవింగ్ అంటే దారం తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దారాలతో బట్ట తయారు చేస్తారు కదా, సో బేసికల్ అదనమాట. తంతువాయ అంటే మామూలు ఇక్కడ లాంగ్వేజ్ ఏంటంటే ఆ దారాలతో బట్ట తయారు చేస్తారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఏరియాలో చాలా మంది అలా ఇప్పుడు కూడా ఉన్నారు. మా ఏరియాలో చాలా మంది ఇక్కడ యాక్చువల్లీ మెయిన్ యాక్టివిటీ ఏంటంటే అలా బట్టలు తయారు చేస్తుంటారు. సో అలా ఒకరి ఇంటికి వెళ్ళారంట.
సో బాలవస్త్రాన ప్రభు బోలాయ వచనం తంతువాయ వస్త్రాని లీన శిక్షణ. సో అలా భగవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళేసి నాకు ఒక మంచి క్లాత్ వస్త్రం ఇవ్వు అని. అప్పుడు వెంటనే అతను బట్టలు కుట్టే అతను తయారు చేసే అతను వెంటనే వెళ్ళి ఒక వస్త్రం తీసుకొచ్చి ఇచ్చాడంట. ప్రభు బోలే ఏ వస్త్రే రాఖీ మూల్యలోయ్ తంతువాయ బోలే తుమి ఆపనే జదిబ. సో అలా భగవంతుడు అడిగాడు అనమాట, సరే నువ్వు తీసుకొచ్చే మంచి వస్త్రము, దీని యొక్క ధర ఎంత 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 ఇవ్వాలి నీకు అని. సో దీనికి అప్పుడు ఆయన అన్నాడంట, నీకు ఇష్టం, తుమి ఆప్నే జదివో, నీకు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు అని అంట భగవంతుడికి. మూల్య కొరి సారీ ఎక్కడ పోయింది అది, मूल्य करी बोले प्रभु एवे कड़ी नाय तांति बोले दशे पक्षे दियो जे गोसाई. సరే అంటే నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు లేవు అన్నాడు. అయితే ఆ బట్టల షాప్ అతను ఆయన ఏమన్నాడంటే, ఓ గోసాయి, సరే నువ్వు నాకు 10-15 రోజుల తర్వాత ఇవ్వు, ప్రాబ్లం లేదు. దశే పక్షే, దశే అంటే 10 రోజులు, పక్షి అంటే ఒక పక్షం అనమాట, 15 రోజులు పర్వాలేదు. వస్త్రలయ పర తుమి పరమ సంతోషే పాచె తుమి కడి మోరే దియ సమావేశే. ఆయన అంటాడు అన్నమాట, నువ్వు ఈ వస్త్రం తీసుకో, ఆనందంగా ధరించు, నీకు ఎప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వు, నీ ఇష్టం. సమావేశం అంటే నువ్వు డబ్బులు ఇప్పుడు లేవంటున్నావు కదా, నీకు డబ్బులు ఎప్పుడు సమకూర్చుకోగలిగితే అప్పుడు సమకూర్చుకొని నాకు ఇవ్వు, నీ ఇష్టం వచ్చినప్పుడు. సో సంపూర్ణంగా అలా చెప్పేశాడు అనమాట. మామూలుగా అలా ఎవరు చెప్పరు కదా, మీరు వెళ్ళి ఎక్కడైనా బట్టల షాప్కి వెళ్ళేసి నాకు నువ్వు సెలెక్ట్ చేసుకొని నీకు కావాల్సిన బట్టలు, తర్వాత ధర కూడా ఫిక్స్ చేసుకొని మా బేరం ఆడుకొని ఫైనల్ గా నా డబ్బులు లేవు అంటే ఏ షాప్ అతను అలా మీకు ఇచ్చారు ఫ్రీగా, సరే తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి, ఎప్పుడప్పుడు ఇవ్వండి అని అన్నారు. సో బేసికలీ కానీ ఇక్కడ స్పెషల్ అనమాట ఇది. భగవంతుడు చూడగానే అంటే జనాలు అక్కడ అలా ముగ్ధులైపోయారు అనమాట. తంతువాయ ప్రతి ప్రభు శుభ దృష్టి కొరి ఉఠిలేనా గియా ప్రభు గోయాలారపురి. సో భగవంతుడు ఎంతో దయతో ఆయన పైన వీక్షించారంట, ఆ బట్టల కుట్టే అతనితో, వస్త్రాలు తయారు చేసే అతను పైన. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ ఆనందంతో ఆయన దయతో ఆయన కరుణా కటాక్షం చేసిన తర్వాత శుభ దృష్టి కొరి, శుభ దృష్టి, ఆయనకి ఇంకా భగవంతుడి దృష్టి ఆయన మీద పడిందంటే ఇంకా అంతే, ఇంకా ఆయన అంత శుభమే జరుగుతుంది ఆయనకి. సో నెక్స్ట్ భగవంతుడు గ్వాల వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. గ్వాల అంటే అదే పాల వాళ్ళ ఇంటికి. ఇప్పుడు బట్టలతో దగ్గరికి వెళ్ళాడు, దాని తర్వాత నెక్స్ట్ గ్వాలాపురి అంటే అక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయి ఎక్కడైతే గ్వాలా ఉంటారో అక్కడ. ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే స్వరూప్ గంజ్, గాడిగాచ్, లేకపోతే మహేష్ గంజ్, అక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ గ్వాలాలు ఉంటారు అనమాట, అంటే పాల వాళ్ళు ఉంటారు. వశిలేనా మహాప్రభు గోపురే ద్వారే బ్రాహ్మణ సంబంధే ప్రభు పరిహాస ఖోరే. అప్పుడు మహాప్రభు ఆయన గ్వాల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వరండాలో కూర్చొని బ్రాహ్మణుల యొక్క కార్యాలపైన నవ్వుకుంటూ పరిహాసం చేయడం మొదలు పెట్టారంట, మాట్లాడడం. ప్రభు బోలే అరే బేటా దది దుగ్ధ ఆణ ఆజి తోరా గరేరా లాయి మహాదాన. అప్పుడు భగవంతుడు అంట, ఓ బేటా అంటే ఒక పిల్లవాడైటరా, నాకు దది దుగ్ధ అంటే దహి, పాలు పెరుగు 2 తీసుకొని రా కొంచెం నాకు, నేను ఈరోజు మీ ఇంట్లో దానాన్ని స్వీకరించడానికి వచ్చాను అనేసి అంటున్నాడంట. గోప వృంద దేకే జన సాక్షాత్ మదన సంభ్రమే దిలేనాని ఉత్తమాసన. ఆ గోపబాలకుడు వచ్చి చూసి గ్వాల నిమాయిని చూడగానే ఒక మదనుండి చూసిన అంత మదనుండి చూస్తే ఏంటంటే చాలా అందంగా ఉంటాడు మదనుడు, ఆయన చూడంగానే ఆకర్షితులైపోతారు. అలాగే ఆయన మదనుండి చూసినట్టు అనిపించిందంట. వెంటనే ఆయన ఒక మంచి ఆసనం తీసుకొచ్చారంట కూర్చోవడానికి. సో బేసికల్లీ ఇప్పుడు ఈ లీల ఏంటంటే నదియాలో అలా నవద్వీప్ లో ఈ వీధిలో తిరిగి ఒక్కొక్కరు ఇంటికి వెళ్తున్నారు భగవంతుడు. ఏంటంటే అలా ఎలా భగవంతుడిని చూడగానే
జనాలు ఆకర్షితమైపోయి మోహితమైపోయి వాళ్ళు మొత్తం ఎలా ఇప్పుడు ఎంతో ఆదాన ప్రదానం చేస్తున్నారు అనేదే విషయం అనమాట. మామూలుగా అలా జరగదు, అవునా? కానీ ఇక్కడ మనము నిమాయి ఈ లీలలు చేసి చూపిస్తున్నారు అనమాట. అందరిని ఈ విధంగా ముగ్ధుల్ని చేసేస్తున్నారు, ఇంకా అందరితో ఇలా ఆదాన ప్రదానం చేస్తున్నారు. ప్రభు సంగే గోపగణ కరి పరిహాస్, మామా మామా बोली सबे करे संभाष, केह बोले चलो मामा भाटो कोई गिया, कोन गोप कांदे कोई जाए घरे लिया. సో ఇక భగవంతుడితో నిమాయితో అందరూ జోక్ చేయడం మొదలు పెట్టంట. నవ్వుతూ మాట్లాడుతూ అందరూ అతన్ని మామా మామ అని పిలుస్తారంట. పిల్లలు అక్కడ వచ్చిన వాళ్ళు, గొప్ప పిల్లలు, గొప్ప వాళ్ళకు మామా మామ. మామ అంటే అంకుల్. మన దగ్గర ఎలా మామ అంటాము, ఇక్కడ బెంగాల్లో కూడా మామని మామనే అంటారు, సేమ్. ఓకే. సో మామ మామ అని పిలుస్తారంట. అంటే మామూలుగా అలా నవ్వుకుంటూ పిలుస్తాను, రామామ పదమామ అంటాం కదా, అలాగే వాళ్ళు కూడా భగవంతుడిని రామామ వెళ్దాం పద, బాత్ ఖాయిగి అంటే బాత్ అంటే ఇక్కడ అన్నం అనమాట, పద అన్నం తిందాం మామ పద అని పిలుస్తున్నారంట. ఇంకొకతను ఆయన చేయి మీద చేసేసి కొన గోప కాందే కోరి ఆయన భుజం మీద చేసేసి అతన్ని పద ఇంటికి వెళ్దాం అని తీసుకెళ్ళిపోతున్నాడంట. అంటే భగవంతుడు అక్కడ అంటే గోప బాలకులతో, పిల్లలతో అంటే అలా సరదాగా వివరిస్తున్నారంట. ముఖ్యంగా ఇక్కడ కామెంటరీలో దీని గురించి కొంచెం రాస్తున్నారు. ఇక్కడ కల్చర్ ప్రకారం ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి చూద్దాం. ఈ మామ మామ అని పిలుస్తున్నారు కదా, దాని అర్థం ఏంటంటే మామూలుగా ఇక్కడ గ్వాల పిల్లలు ఇక్కడ నిమాయిని మామ అంటే మీకు తెలుసు కదా, అది కూడా మన ఇక్కడ కూడా అదే అర్థం. మామ మామ అని పిలుస్తున్నారు వాళ్ళ అంకుల్ లాగా. సో ఈ విధంగా హిందూ కమ్యూనిటీలో మామూలుగా ఎక్కడైనా సరే హిందువుల్లో మనకు తెలుసు బ్రాహ్మణ కులం అనేది ఉచ్చ కులం, అవునా? కాబట్టి మామూలుగా ఏంటంటే అందరూ కూడా స్వీకరిస్తారు, అందరికన్నా బ్రాహ్మణులు శ్రేష్టమైన కులం అనేసి హిందూ సమాజంలో మామూలుగా. అందుకనే తక్కువ కులం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పై కులం వాళ్ళ ఉన్న పురుషుల్ని ఇలా పిలుస్తారనమాట. ముఖ్యంగా బేసికలీ అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణస్ ఎవరైనా ఉంటే బ్రాహ్మణుల్ని దాదా ఠాకూర్, అన్నయ్య ఠాకూర్ అంటే సమ్మానీయ వ్యక్తి అనమాట, అలా సమ్మానం ఇచ్చుకోగలుగుతారు అన్నమాట. సో ఎందుకనే పెద్దవాళ్ళందరూ కూడా అలా దాదా ఠాకూర్, అన్నయ్య అని పిలుస్తారు కదా పెద్దవాళ్ళు నిమాయిని. అందుకనే వాళ్ళ పిల్లలు కదా, పిల్లలు అందుకే నిమాయిని మామా మామ అని పిలుస్తున్నారంట, రైట్? అంటే ఇప్పుడు తల్లి యొక్క అన్నయ్య అయితే వాళ్ళ పిల్లాడికి మామ అవుతాడు కదా. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్ లాగా అందరూ క్లోజ్ గా వాళ్ళు ఠాకూర్, దాదా ఠాకూర్ అని పిలిస్తే వాళ్ళ పిల్లలు ఇక్కడ కౌహర్డ్ బాయ్స్ అందరూ కూడా, వాళ్ళ పిల్లలందరూ కూడా మామ మామ అని పిలుస్తున్నారంట. అందుకే నిమాయి కూడా వాళ్ళని అందుకనే బేటా అనేసి చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు మామ అంటే అల్లుడు కూడా కొడుకుతో సమానం కాబట్టి ఆ విధంగా బేటా బేటా అని పిలుస్తున్నారు అన్నమాట. ఈ విధంగా వాళ్ళ మధ్యలో ఒక సన్నిహితమైన సంబంధంతో వాళ్ళు అలా కలిసి పద తిందాము, మనం మాట్లాడుకుందాము అలా చేస్తున్నారు అన్నమాట. కేహో బోలే జతో బాత్ ఘరే రామార్, పూర్వే జే కాయిల మోనే నాహి కతోమార్. ఇంకొకతను అన్నంట, మీకు అసలు గుర్తులేదు లాస్ట్ టైం మీరు మా ఇంట్లో అన్నం తిన్నారు, ఎలా తిన్నారు? సరస్వతి సత్య కహే గోప నాహి జానే, హాసే మహాప్రభు గోప గానే రవచనే. అసలు ఇప్పుడు ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు భగవంతుడితో ఇలా మాట్లాడుతున్నారు. ఒక విధంగా సరస్వతి యొక్క వచనాలే అనమాట వాళ్ళ నోట్లోంచి వస్తున్నాయి. అలా నవ్వుకుంటూ నిమాయి వాళ్ళ మాటలు విని నవ్వుతున్నారంట ఆనందంతో. అంటే ఇప్పుడు లాస్ట్ పూర్వపు జన్మలో నిమాయి కృష్ణుడు కదా, అప్పుడు కృష్ణుడు ఏంటంటే ఇలా గోపికలు అంటే గోపలు గోల వాళ్ళ ఇంటికి వెళ్ళి, అందరూ గొల్లోళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లో తినేవారు కదా, రకరకాల స్వీట్స్ కానీ, దహి కానీ, పాలు, పెరుగు, అన్నం ఇవన్నీ తినేవారు. సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు ముందు మా ఇంట్లోకి వచ్చి చాలాసార్లు రైస్ తిన్నావు, అలా తిన్నావు, ఇలా తిన్నావు, మీలో అలా భోజనం చేశారు, ఇలా భోజనం చేశారు అని చెప్తున్నారు కదా.
సో ఇది యాక్చువల్లీ ఒక విధంగా వాళ్ళు తెలియకుండా చెప్తున్నారు అలా అంటే, కాకపోతే ఇదంతా కూడా యాక్చువల్లీ ఒక విధంగా నిజమే. ముందు జన్మలో అలా కృష్ణుడు వచ్చినప్పుడు నిమాయ అలా చేశాడు. దుగ్ధోఘృతో దధీసర సుందర నవని సంతోషి ప్రభురే సభ గోపదే అని. ఆ గోపాలందరూ కూడా, గోపసక్కులందరూ కూడా, పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంతో, భగవంతుడు అన్నాడు కదా నాకు పాలు పెరుగు పట్టుకొని అని. సో ఆయన వాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, క్రీమ్ అన్ని తీసుకొచ్చేసారంట ఆనందంతో. గ్వాలాకులేరా ప్రభు ప్రసన్న హోయ గంధవణి కేరాగరే ఉటిలేన గియా. ఇలా వాళ్ళు గోపసక్కులు అందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చినవన్నీ కూడా గ్రహించి ఇంకా ఎంతో ఆనందపడి సంతృప్తితో భగవంతుడు నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారంట? గంధవణికేర. గంధ అంటే సుగంధం, అంటే సెంట్, పర్ఫ్యూమ్. వణిక అంటే బిజినెస్ మ్యాన్, అంటే పర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళాడు అనమాట. అంటే సెంట్లు అమ్మే వాటి దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు చూద్దాం. సో ఈ విధంగా బేసికలీ అలా తిరుగుతున్నారు అనమాట, అందరింటికి తిరుగుతున్నారు. అందరూ ఆయన చూసి ముక్తులైపోయి ఎలా ఆయనతో వ్యవహరిస్తున్నారు అనేది ఈరోజు బేసికలీ చూస్తున్నాం మనం. సంభ్రమే వనిక కరే చరణే ప్రణాం ప్రభు బోలే అరే భాయ్ బాలో గంధ ఆన్. సో ఆ విధంగా వణికుడి దగ్గరికి వెళ్ళేసి ఆయన దగ్గర మంచి సుగంధాలు అమ్మే, పర్ఫ్యూమ్స్ అమ్మే అతని దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నారంట, అరే భాయ్ భాలో గంధ ఆన్ అంటే, ఓ మై బ్రదర్ మంచి సెంట్ తీసుకొని రా. దివ్య గంధో వణికానీల తత్క్షణ కిమూల్యోలాయిబ బోలే శ్రీ సచినందన. సో దివ్య గంధ వణికానీల తక్షణ వెంటనే ఒక మంచి అన్నిటికన్నా బెస్ట్ పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చాడంట. సో అప్పుడు సచినందన్ అడిగాడు, కిమూల్యోలాయిబ ఎంత తీసుకుంటావు దీనికి ధర ఎంత అని. వనిక బోలాయ తుమి జాన మహాశ్వయ తోమా స్థానే మూల్యకి నీతే యుక్త హోయ్. అప్పుడు ఆ వణికుడు ఏమన్నాడంటే, ఆ బిజినెస్ మ్యాన్, వ్యాపారం చేసే అతను, మీకు తెలుసా సార్, అసలు మీకు తెలుసు సార్, అసలు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం సరే అసలు మంచిదేనా, కరెక్టేనా, మీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చా అసలు అని అడుగుతున్నారు అనమాట. అంటే అంటే అలా మాట్లాడుతాను అనమాట. ఆజీ గంధ పారి గరే జతా ఠాకూర్ కాళీ జది గాయ గంధ ధాకాయ ప్రచుర్ দুইলে অগাদি গায়ে গন্ধ নাহি ছড়ে তবে খাড়ি দিও মোరే ఏ చిత్తే పడే. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బేసికల్లీ నాకు నువ్వు ముందు ఈ యొక్క పర్ఫ్యూమ్ తీసుకెళ్ళు, ఈ తైలం ఒకటి తీసుకెళ్ళు, ఇంటికి తీసుకెళ్ళు, స్నానం చేసిన తర్వాత కూడా ఇప్పుడు అప్లై చేసుకో, అంటే ఇప్పుడే నీ శరీరానికి అప్లై చేసుకొని వెళ్ళు ఇంటికి. వెళ్ళిన తర్వాత స్నానం చెయ్యి. ఎప్పుడు రేపు స్నానం చేస్తావు కదా ఈరోజు, ఇప్పుడు సెంటర్ రాసుకో. రేపు స్నానం చేసిన తర్వాత కూడా ఇంకా సెంట్ అలాగే ఉంటే అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి నీకు ఇష్టం వచ్చినంత పే చేసుకో, అంటే దీనికి ధర ఎంత కావాలంటే అంత నీ ఇష్టం. సో బేసికలీ ఇప్పుడు ఏం అడగట్లేదు, వాడుకోమని కూడా చెప్పేస్తున్నాడు. తర్వాత ఇంకా అంటే అంత సెంట్ ఉంటే నీకు ఇవ్వాలనిపిస్తే, అంత నచ్చితే సరే నీ ఇష్టం వచ్చినంత నాకు వచ్చి ఇవ్వు నా దగ్గరికి. అత్త బోలి ఆపనే ప్రభుర సర్వ అంగే గొంద దేవానికి నా జాని కోన రంగే. సో ఈ విధంగా అలా అంటూ ఆ వణికుడు వెంటనే ఆనందంతో ఆ గంధాన్ని, సుగంధ ఆయిల్ అంతా కూడా మొత్తం భగవంతుడికి శరీరానికి రాసేసారంట. సర్వభూత హృదయే ఆకర్ష్య సర్వమణ సేరూపదేకియ ముగ్ధ నాహే కోన జన. చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ భగవంతుడి గురించి ఏంటి లీలలు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు, ఆయన నుంచి అలా డబ్బులు అలా తీసుకుంటున్నాడు, డబ్బులు ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు. దీని యొక్క విషయం ఏంటంటే బేసికల్లీ భగవంతుడు, పరమాత్ముడు ఆయన అందరి మనస్సుని, అందరి హృదయాన్ని ఆకట్టుకుంటాడు. సో అలా ఎవ్వరికి సంభవం కాదు అలా ఆకట్టుకోవడం అనేది. ఓకే, అలా భగవంతుడిని చూసి ఆకర్షితులు అవని వారు అంటూ ఎవరు ఉండరు. ఆ విషయం తెలియజేయడానికి ఈ లీలలు అనమాట. ఈ లీలల నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఆ విషయం అనమాట. సో నిమాయి చేసే లీలల్లో భగవంతుడు ఎంత ఆకర్షణీయుడు, అలా భగవంతుడి ద్వారా ముక్తులైపోయే వ్యక్తులు ఎలా ఆయనతో వ్యవహరిస్తున్నారు, అదే అనమాట ఈ లీలలో ఒక మెయిన్ ఉద్దేశం.
దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది అదే, అర్థమయ్యేది మనకి అదే. అంటే ఎవరైనా సరే భగవంతుడు ఆ రూపాన్ని చూసి నిమాయి చూసి ముగ్ధులైపోవాల్సిందే. వణికేర అనుగ్రహ కొరి విశ్వాంభర పుట్టిలేనా గియా ప్రభు మాలా కర. ఇంకా నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు సెంట్ షాప్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ షాప్కి వెళ్తున్నారు ఎక్కడికంటే మాలాకర్, అంటే మాలలు పూల మాలలు తయారు చేసే పూల అతని దగ్గరికి వెళ్ళాడు. పూల షాప్కి వెళ్ళారు. ఆ పూల వ్యాపారవేత్త దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయనకు కృప చూపిస్తాడు. సో ఇప్పుడు మాలాకర్ దగ్గరికి వెళ్ళారు, మాలలు తయారు చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మాలాకర్ ఘర పరమ అద్భుత రూప దేకి మాలాకార్ ఆధరే సనదియే కరే నమస్కార్. ఎప్పుడైతే మాలాకారుడు అంటే పూలు అమ్మే అతను చూశారు నిమాయి యొక్క అద్భుత రూపాన్ని, పరమ అద్భుత రూపాన్ని, వెంటనే ఆయనకు ఒక మంచి ఆసనం ఇచ్చి కూర్చోమని చెప్పారంట. ఓకే, ప్రభు బోలే భాలో మాలో దేహ మాలాకార్ కడిపాతి కడిపాతి లాగే కిచు నాహిక అమా. అప్పుడు భగవంతుడు ఏమన్నా అంటే, ఓ మాలాకార్, ఒక్కొక్క మంచి మాల, నీవు పూల మాలని, కానీ నా దగ్గర ₹1 లేదే. సో ఇక్కడ కూడా అంటే అన్ని చోట్ల అన్ని ఫ్రీగానే తీసుకుంటున్నాడు భగవంతుడు. ఎక్కడ కూడా ఇప్పటివరకు ₹1 ఎక్కడ ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఇప్పటివరకు అడగలేదు. మరి ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందో. ముందే చెప్పేస్తున్నాడు, దగ్గర ₹1 లేదు. కడిపాతి అంటే అస్సలు ₹1 లేదండి. సో విషయం ఏంటంటే, ఇప్పుడు సిద్ధ పురుషేర ప్రాయ ధేకి మాలాకార్ మాలి బోలే కిచు దయా నాహిక తోమార్. సో ఏమంటున్నారంటే, ఆ నిమాయిని చూసి ఒక సిద్ధ పురుషుడి యొక్క దేహ లక్షణాలన్నీ కనిపించాయంట ఆ పూలు అమ్మిన వాడికి. ఇలా నిమాయిని చూడగానే ఈయన పెద్ద సిద్ధ పురుషుడిలాగా అనిపిస్తున్నాడు అనేసి ఆయనతో అన్నాడంట, అసలు నువ్వు అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు అనేసారంట. తో బోలి మాలా దిలో ప్రభుర శ్రీయంగే హాస్య మహాప్రభు సర్వ పడుయార సంగే. ఆయన తన స్టూడెంట్స్ తో తిరుగుతున్నాడు, పట్టుకొని తన స్టూడెంట్స్ తో సహా తిరుగుతున్నాడు. సో ఇలా అనగానే తర్వాత ఆ పూలు అతను ఏం చేశాడు, ఒక మంచి మాల తీసుకొని భగవంతుడు మెడలో వేసేసాడు. వేసేసి అప్పుడు భగవంతుడికి ఆనందంతో తన స్టూడెంట్స్ తో పాటు విహరిస్తూ అక్కడి నుంచి బయలుదేరారు. సో డబ్బులు ఏం పే చేయలేదు అనమాట. సో బేసికల్లీ ఒకరింటికి వెళ్ళి పాలు పెరుగు తాగేశారు, ఇంకో ఇంటికి వెళ్ళేసి మంచి బట్టలు తీసేసుకున్నారు, ఇంకో ఇంటికి వెళ్ళేసి మంచి సెంట్ వేసేసుకున్నారు, దాని తర్వాత ఇంకో ఇంటికి వచ్చేసి మాల కూడా చేసుకున్నారు. సో ఆయనకి విహరించడానికి ఏం కావాలో అన్ని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని ముగ్ధుల్ని చేసేసి, ఆయన సౌందర్యంతో రూపంతో వాళ్ళని ఆకర్షితులు చేసేసి ముగ్ధులు చేసేసి ఆయనకి ఏది కావాలో తీసేసుకున్నాడు. ₹1 కూడా ఎక్కడ పే చేయట్లేదు. మాలాకార ప్రతి ప్రభు శుభ దృష్టి కొరి ఉఠిల తాంబులి గరే గౌరంగ శ్రీహరి. సో నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే, తాంబూలి గరే అంటే తాంబూలం అమ్మే వాళ్ళ ఇంటికి వెళ్ళారంట, ఆ వ్యాపారస్తుల దగ్గరికి. సో ఇక్కడ పాన్ షాప్కి వెళ్ళారనమాట బేసికలీ. సో ఇక్కడ పూలవాడి దగ్గర నుంచి, పూల షాప్ నుంచి, అంటే పూలవాడి పైన శుభ దృష్టి, అందరి పైన శుభ దృష్టి అంటే పరమ దృష్టి, పరమ కరుణ, వాళ్ళ కరుణ చూపించి వాళ్ళపైన, దాని తర్వాత శుభ దృష్టి వాళ్ళపైన చూపించి నెక్స్ట్ తాంబూలి గరే అంటే పాన్ షాప్కి వెళ్ళాడు బేసికలీ భగవంతుడు. తాంబూలి దేఖాయ రూప మదన మోహన చరణేరా ధూళిలోయే దిలేన ఆసన. ఆ తాంబూలం అమ్మే అతను నిమాయి యొక్క సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడైపోయి మదనులాగా మదన మోహనం యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. వెంటనే నిమాయి యొక్క చరణ ధూళి తీసుకొని ఆయన దాన్ని తీసేసుకొని ఆయనకు ఒక మంచి ఆసనం ఇచ్చాడు కూర్చోడానికి. తాంబూలి బోలాయ్ అని ఏమంటాడంటే, తాంబూలి బడో భాగ్యసే అమార్, ఈ రోజు ఎంత భాగ్యమో నాకు, కోనో భాగ్య ఆయిలే ఆమా చరేర దుయార్, నా ద్వారానికి ఈ రోజు వచ్చావు, నేను ఎంత భాగ్యం చేసుకుని ఉన్నాను, నాకు ఈ యోగ్యత లేదు, నేను తుచ్చుండి, నా ఇంటికి వచ్చావు ఈ రోజు, నేను ఎంత భాగ్యవంతుడిని. तो बोले आपने परम संतोषे दिले ना तांबुलानी ప్రభు దేకి హాసే. సో
ఇక్కడ భగవంతుడు ఏమి అడగలేదు, నిమాయి అసలు అతను ఏమి అడగనే లేదు. అడక్క ముందే ఒక మంచి తాంబూలము తీసుకొచ్చి ఇచ్చేసాడంట భగవంతుడికి. సో నిమాయి నవ్వుతూ ఆనందంతో దాన్ని స్వీకరించారు. అడక్క ముందే ఇక్కడ వచ్చేసింది, అడక్క ముందే ఇచ్చేశారు. భగవంతుడు రావడమే ఆయనకి అసలు ఆనందంతో ఇచ్చేసాడంట తాంబూలాన్ని. ప్రభు బోలే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు నిమాయి, कड़ी बिना के न गुया दिला, प्रभु बोले कड़ी बिना के ने गुया दिला, తాంబూలి బోలాయే చిత్త హే నాయిలా. ఇప్పుడు భగవంతుడు అడిగాడు, అదేంటి నేను నిన్ను అడగలేదా తాంబూలం ఇవ్వమని, పాని ఇవ్వమని అడగలేదే, ఇంకా నేను డబ్బులు కూడా ఇవ్వలేదు నీకు, అదేంటి నువ్వు నాకు అడక్క ముందే ఇలా ఇచ్చేసావు, డబ్బులు తీసుకోకుండా నాకు తాంబూలం ఎందుకు ఇచ్చేసావు అంటే అతను అంటాడు, చిత్తే హేనా ఇలా, నా మనసుకు అలా అనిపించింది అందుకే నేను ఇచ్చేసాను. సో ఇదనమాట బేసికల్లీ పాయింట్. అందరికీ ఏంటంటే అలా మనస్సుని దోచేసుకుంటున్నారు భగవంతుడు తన యొక్క రూపం సౌందర్యంతో. అలా మనసు ఆకర్షితమైపోయి జనాలందరూ కూడా భగవంతుడు ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అయితే అడక్క ముందే ఇచ్చేస్తాడు ఈయన. సో బేసికలీ తాంబూలం అంటే ఇక్కడ గువాక్ అని ఇచ్చారు. అదేంటంటే బేసికలీ వక్కలు ఇచ్చారనమాట ఆయనకి. हास्य प्रभु तांबुलिरा शुनिय वचन పరమ సంతోషికరే తాంబూల చర్వణ. సో వక్కలు ఇచ్చారు కదా, ఆ వక్కలు అమ్మే అతను మాటలు విని ఆనందంతో వక్కలు తీసుకొని దాన్ని నమలడం మొదలు పెట్టేశారన్నమాట ఆనందంతో నిమాయి. దివ్య ప్రాణ కర్పూరాది జతో అనుకూల శ్రద్ధ కొరే దిల తార నాహి నీల మూల. ఇంకా దాని తర్వాత ఆ పానతను నిమాయికి ఇంకా మంచి పాను, అందులో కర్పూరము, ఇంకా రకరకాలు ఏవైతే వేస్తారో మసాలా అన్ని వేసి ఫ్రీగానే ఆయనకి ఇచ్చేసాడంట నిమాయికి, ఏ డబ్బులేం తీసుకోలేదు. సో ఈ విధంగా బేసికల్లీ తాంబులిరానుగ్రహ కొరి గౌరరాయ్ హసియ హసియ సర్వ నగరే బెడాయ్. సో బేసికలీ ఈ విధంగా ఆయన కూడా అనుగ్రహించాడు గౌరరాయ్. ఆ తాంబూలాన్ని ఇచ్చిన అతన్ని, పాన్ షాప్ అతన్ని కూడా అనుగ్రహించి తర్వాత ఇంకా నవద్వీప నగరంలో నవ్వుతూ విహరించడం మొదలుపెట్టారు. సర్వ నగరే బెడాయ్, తిరగడం మొదలు పెట్టాడు నవద్వీప నగరంలో అతను స్టూడెంట్స్ తీసుకొని. సో అలా తిరుగుతున్నాడు అనమాట. మధుపురి ప్రాయజన నవద్వీపపురి ఏకో జాతి లక్ష లక్ష కహితే నా పారి. ఈ నవద్వీప నగరం అనేది కూడా మథురాపురి లాగా, మథుర ఎలా కృష్ణుడుకి మథుర ఎలా నగరము, అలాగే ఇక్కడ నిమాయికి నవద్వీపం అలా. సో ఇక్కడ నవద్వీపంలో చాలా లక్షలాది మంది ప్రజలు నివసించేవారంట ఆ సమయంలో. లొక్క ఎంతమంది నివసించారంటే పెద్ద నగరం అంట ఆ సమయంలో. నవద్వీప్ అనేది చైతన్య మహాప్రభు సమయంలో చాలా గొప్ప నగరం. అంటే హిస్టరీలో కూడా ఉంది, బుక్స్ లో కూడా ఉన్నాయి, హిస్టరీలో కూడా రికార్డ్స్ లో ఉన్నాయి. ఇంకా రకరకాల కులం వాళ్ళు, రకరకాల మనుషులు అందరూ కూడా ఇక్కడ ఎంతో మంది లక్షల జనాలు ఉండేవాళ్ళంట ఆ టైంలో. ప్రభుర విహారీ లాగి పూర్వే విధాత సకల సంపూర్ణ కొరి తుయిలేన తాత. సో ఈ విధంగా భగవంతుడి నవద్వీపంలో వచ్చి ఇలా లీలలు చేస్తాడు అని తెలిసే ఆ విధాత అంటే ఆ సృష్టికర్త బ్రహ్మ వాళ్ళన్ని ఆయన మొత్తం ఇక్కడ అంతా అరేంజ్మెంట్ అలా చేశాడు. నవద్వీప నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా అప్పటికి మార్చి పెట్టేశారు. సో దట్ భగవంతుడి ఇక్కడ నిమాయి వచ్చి మంచి మంచి లీలలు ఇలా ఆనందంగా చేయగలిగే విధంగా అన్ని కావాల్సిన అన్ని ఐశ్వర్యాల్ని కూడా సమకూర్చాడు అన్నమాట ఈ నవద్వీప నగరానికి. పూర్వే జన మధుపురి కొరిల భ్రమణ శైలిల కొరే బే సచ్చిరనందన. ఎప్పుడైతే కృష్ణుడు ఎలాగైతే పూర్వపు జన్మలో కృష్ణుడు ఎలాగైతే మథుర నగరాన్ని, మీరు గుర్తుంటే మీకు కృష్ణుడి లీలలో మనకి భాగవతంలో వస్తుంది, కృష్ణుడు ఎప్పుడైతే మథుర నగరానికి ప్రవేశించాడో ఆయన కూడా అలాగే వెళ్తాడు అనమాట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకుంటాడు, ఇంకా అలా వివరిస్తూ ఉంటాడు. మొత్తం సిటీ చూద్దామని వెళ్తారు. ఫస్ట్ కంసుడిని చంపకన్నా ముందే మొత్తం సిటీ అంతా చూసి లాస్ట్ కంసుడిని చంపుతాడు. సో అలా తన బలరాముడు ఇంకా ఫ్రెండ్స్ తో బలరాముడికి ఇద్దరు కలిసి తిరుగుతారు, కృష్ణ బలరాములు ఇద్దరు మొత్తం మథుర నగరం తిరుగుతారు. సో అలాగే సచినందన్ ఇక్కడ నిమాయి కూడా ఇక్కడ నవద్వీప్ నగరాన్ని అలాగే తిరుగుతున్నాడు. తబే గౌర గేల శంఖ వనికెరగరే దేకి శంఖ వనిక్ సంభ్రమే నమస్కరే. శంఖవనిక్
వణికుడు అంటే బేసికలీ బిజినెస్ మ్యాన్, అవునా? సో శంఖం ఊతంగా శంఖం, ఆ శంఖాల యొక్క వణికుడు అంటే శంఖాల షాప్కి వెళ్ళాడంట. నెక్స్ట్ అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నారు, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఓకే, సో అలాంటి వారిని శంఖాలు అమ్ముకునే వాడిని బేసికలీ శంఖారి అంటారనమాట. సో శంఖారి వాళ్ళ దగ్గర షాప్కి వెళ్ళారనమాట, శంఖాలు అమ్ముకునే అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రభు బోలే దివ్య శంఖ ఆన దేకి భాయ్, ఓ భాయ్ ఒక మంచి దివ్యమైన శంఖ నీవు తీసుకురా. కేమోన్ వాలాయి ము శంఖో కడే పాతినాయ్, కానీ నేను తీసుకుంటాను ఎలా, నా దగ్గర డబ్బులు లేవే. సో నిమాయలే అలా అంటాడంట, మంచి దివ్యమైన శంఖాన్ని తీసుకునిరా, నాకు కావాలి, కానీ ఎలా తీసుకుంటాను నేను, డబ్బులు లేవే నా దగ్గర. దివ్య శంఖో శంఖారి ఆనియసే ఇక్షణే, వెంటనే తీసుకొచ్చేసాడంట ఆ వ్యాపారవేత్త శంఖారి దివ్యమైన శంఖాన్ని తీసుకొచ్చి ప్రభుర శ్రీ హస్తే దియ కరిలే ప్రణామే, ఆయన చేతిలో పెట్టాడు, నిమాయ్ చేతిలో పెట్టి ఆయన ప్రణామాలు చేశాడంట. శంకలై ఘరే తుమి చలహ గసాయ్ పాచే కడి దియో నా దిలే ఓ దాయానాయ్. ఏమంటే, ఓ గోసాయ్ ఈ దివ్యమైన శంఖాన్ని నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళు, తర్వాత ఎప్పుడైనా నాకు ఈ డబ్బులు ఇవ్వచ్చులే, ఇవ్వకున్నా నడుస్తుంది, ఇవ్వకున్నా పర్వాలేదు, శంఖాన్ని తీసుకుని వెళ్ళిపోండి. సో ఈ విధంగా శంఖారి కూడా భగవంతుడికి ఫ్రీగా శంఖాన్ని ఇచ్చేశారు. ఓకే, సో ఈ విధంగా తుష్ట హై ప్రభు శంఖ వనికేర వచనే చలి లేనా హాసి శుభ దృష్టి కోరి తానే. ఆయన పైన కూడా ఇలా ఆనందంతో ఎంతో సంతోషంతో సంతృష్టి చెంది భగవంతుడు శుభ దృష్టి ఇచ్చాడు. ఇచ్చేసి అక్కడి నుంచి కూడా నవ్వుకుంటూ ఆనందంతో బయలుదేరిపోయాడు. ఏ మత నవద్వీపే జత నగరియా సబార మందిరే ప్రభు భూలేనా భ్రమియా. ఈ విధంగా భ్రమిస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళారంట. ఇక్కడ జస్ట్ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే, అంటే మన కోసం అసలు భగవంతుడు తిరుగుతూ ఎలా లీల చేస్తున్నాడు నవద్వీప్ యొక్క వీధుల్లో. సో ఆ నగరంలో అందుకనే శ్రీ భాగ్యే అధ్యాపి నాగరిక గణ పాయ శ్రీ చైతన్య నిత్యానందేర చరణ. అందుకనే ఇవాళ కూడా ఫర్ దిస్ రీజన్ ఈవెన్ టుడే ఆ నవద్వీప వాసులు కాబట్టి వాళ్ళు కూడా ఈ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క శరణ్ణి పొందుతున్నారు ఆ కారణంగానే. ఎందుకంటే భగవంతుడు ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి లీలలు చేశాడు అక్కడ నవద్వీప్లో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎలాగైతే కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన బృందావనంలో మథురాలో లీలలు చేశారో, అలాగే ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా ఇక్కడ ఎన్నో లీలలు చేశారనమాట. సో ఇప్పుడు మరి ఇంకా వెళ్తున్నారు, ఇంకా కంటిన్యూ ఉంది, 8 అయిపోయింది, మరి ఇంకోటి వస్తుంది. సరే ఇది చూసి ముగిద్దామంట లాస్ట్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నెక్స్ట్ వెళ్ళేది. ఓకే, తబే ఇచ్ఛామయ గౌర చంద్ర భగవాన్ సర్వాజ్ఞర ఘరే సప్రభు కోరిల పయాన్. ఇంకెక్కడ నెక్స్ట్ పయనించింది ఎక్కడికి వెళ్ళారంటే సర్వజ్ఞ అంటే అన్ని తెలిసినవాడు ఎవరు, జ్యోతిష్కుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇప్పుడు చాలా బాగుంటుంది. దేఖియ ప్రభుర తేజ సై సర్వజన్ వినయ సంభ్రమ కొరిలా ప్రణాం. సో ఆ జ్యోతిష్కుడు భగవంతుడి యొక్క తేజస్సు చూసి వెంటనే ఆయనకు ప్రణామాలు చేసేసారంట. సో ఈ విధంగా ఇలా జ్యోతిష్కుడిని ఇక్కడ సర్వజ్ఞాన అంటారు. సర్వజ్ఞ అంటే అన్ని తెలుస్తుంది ఆయనకి, అతీతము వర్తమానము భవిష్యత్తు అంటే కదా జ్యోతిష్యుడు అంటే. సో అందుకనే అలా అన్ని విష్ణు మంత్రాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు కాబట్టి ఆయన అన్ని తెలుసుకోగలడు, చెప్పగలడు మీ గురించి అని. అందుకని అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. సరే ఇప్పుడు ఇంతను ఏమంటారంటే నిమాయి ప్రభు బోలే తుమి సర్వజాన బాలాశుని బోలా దేకి అన్య జన్మే కీచిలాము ఆమె. భగవంతుడు అన్న, నేను విన్నాను నువ్వు చాలా మంచి జ్యోతిష్కుడు అంట. సరే నేను పూర్వపు జన్మలో నేను ఎవరు నాకు చెప్పగలవా అని అడిగాడంట. బాలబోలి సర్వజ్ఞ సుకృతి చింతేమనే జపితే గోపాల మంత్ర ధేకే క్షణే. సరే ఆయన మంచి జ్యోతిష్కుడే,
పుణ్యమైన జ్యోతిష్కుడే. భగవంతుడి యొక్క ఈ కోరిక విని వెంటనే మనస్సులో ఆయన ధ్యానం చేసుకుంటూ గోపాల మంత్రాన్ని జపం చేస్తాడంట. ఆయన పద్ధతి తద్వారా ఆయనకి కనిపిస్తాయి అన్నమాట, పూర్వపు జన్మలో ఎవరు అతను అని అలా తెలుసుకుంటాడు. ఆయన ప్రకారం ఆయన సిస్టంలో ఆయన గోపాల మంత్రం జపం చేసుకుంటూ ధ్యానం చేసుకోవడం స్టార్ట్ చేస్తాడంట. ఏం కనిపించింది ఆయన ధ్యానంలో? ఏం కనిపించింది చూస్తారా? శంఖ చక్ర గదా పద్మ చతుర్భుజ శ్యామ శ్రీవత్స కౌస్తుభ వక్షే మహాజ్యోతిర్ధామ. ఆ క్షణంలో ఆ యొక్క జ్యోతిష్కుడు ఏం కనిపించిందంటే ఆయనకి శంఖ చక్ర గదా పద్మ, 4 చతుర్భుజాల్లో ఇలా 4 అస్త్రాలని ధరించి, 4 వస్తువుల్ని ధరించి, తద్వారా ఆయన ఒక శ్యామవర్ణంలో ఉన్నాడు. మొత్తం శరీరం అంతా శ్యామవర్ణంలో ఉంది. మళ్ళీ శ్రీవత్స చిహ్నం ఉంది పక్షస్థలం పైన. కౌస్తుభ మునిని ధరించి ఆ ఎంతో తేజస్సుతో ఉన్న ఆ ఒక శరీరాన్ని చూశారంట, వ్యక్తిని చూస్తారంట. రైట్. సో ఆయనకి బేసికల్లీ భగవంతుడి అవతారం మొత్తం కనిపించింది అనమాట. సో బేసికలీ ఇలా భగవంతుడు ఇవన్నీ ధరించి ఉంటాడు కదా, అవన్నీ కనిపించాయి ఆయనకి. సో నెక్స్ట్, నిశాభాగే ప్రభురే దేకేనా బండి ఘరే పితామాత ధేకాయే సమ్ముఖే స్తుతి కొరే. తర్వాత ఏం చూసాడు? అలా ధ్యానం చేస్తున్నాడు. ఫస్ట్ టైం పెద్ద విష్ణు మతలబ్ శ్యామవర్ణంలో విష్ణు అవతారం, చతుర్భుజ అవతారం కనిపించింది. తర్వాత వెంటనే ఏం కనిపించిందంట? బందీగరే. బందీగరం అంటే బందీగారం, బేసికలీ ప్రిజన్ హౌస్, మన జైలు, కారాగారం. కారాగారంలో అక్కడ అర్ధరాత్రిలో ఆయన చూశాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆయనకి ప్రార్థనలు అర్పిస్తున్నారంట. সেই ক্ষণে দেখে পিতা পুত্রে লাই কোলে সেই రాత్రే తుయిలే నా నీ గోకులే. వెంటనే ఆయన చూసినట్ట వసుదేవుడు ఆయన్ని, భగవంతుడిని తీసుకొని గోకులంలోకి వెళ్ళిపోయాడు రాత్రి, అర్ధరాత్రి పూటే. పునః దేకే మోహన ద్విభుజ దిగంబరే కటితే కింకిని నవనిత దుయిగరే. తర్వాత ఏం చూసానంటే ఆయన జ్యోతిష్కుడు, అలా ఆయన ఇప్పుడు దిగంబర్ అంటే దిక్కులు మాత్రమే ఆయన శరీరానికి కప్పాయి, అంటే బట్టలు లేవు, చిన్నపిల్లవాడు కదా. అలా అతను ఆ విధంగా నగ్న అవస్థలో, చిన్న శిశువు అవస్థలో ఉన్నప్పుడు అలా ఆయన ఒక నడుముకి బెల్ట్ కట్టుందని, బెల్ట్స్ ఉన్నాయంట, అలా సౌండ్ వస్తుంటుంది. అలా 2 చేతులతో, అలాంటి దృశ్యంలో 2 చేతులతో వెన్న తీసుకొని తింటున్నాడంట. 2 చేతుల్లో వెన్న ఉంది, 2 చేతుల్లో వెన్న ఉంది. ఆ విధంగా నడుముకి బెల్ట్ ఉంది, బెల్ట్స్ ది, స్మాల్ బెల్ట్స్ ది. ఆ విధంగా కనిపించాయంట భగవంతుడు దృశ్యం ఆయనకి ధ్యానంలో. ఇంకా చూస్తున్నాడు ఎవరు అని. నిజ ఇష్టమూర్తి జాహా చింతే అనుక్షణ సర్వజ్ఞ దేకాయ సేహి సకల లక్షణ. అప్పుడు ఆయనకి ఆయన మామూలుగానే ఆయన పూజించే కృష్ణుడు, ఆ జ్యోతిష్కుడు పూజించేది గోపాల్ మంత్రమే జపిస్తున్నాడు. ఆయనకి అది నా ఇష్ట దైవాన్ని నేను గమనిస్తున్నానేంటి, చతుర్దికే యత్ర గీత గాయ గోపిగణ. ఇంకా ధ్యానం బాగా చేసి చూస్తుంటే ఏం కనిపించిందంట? త్రిభంగ మురళీవదన, ఆయన త్రిభంగ 3 చోట్ల బెండ్ అయి ఆ భంగిలో నించొని ఉంటాడు కృష్ణుడు, ఫ్లూట్ వాయిస్తూ, మురళి వాయిస్తూ. అలా కనిపించారంట. చుట్టుపక్కలంతా కూడా గోపికలు ఉన్నారంట, వాళ్ళు కూడా రకరకాల వాణిజ్యాలు వాయిస్తూ గానం చేస్తున్నారంట. రైట్. देखिय अद्भुत चक्षु मेले सर्वजान गौरांगे चाहिए पुनः पुनः करे ध्यान. ఇలా ధ్యానంలో ఆయనకు కనిపించగానే కళ్ళు తెరుచుకొని చూశాడంట. ఈ అద్భుతమైన ధ్యానంలో అద్భుతమైన దృశ్యాన్ని చూసిన తర్వాత జ్యోతిష్కుడు కళ్ళు తెరిచి చూశాడు. ముందు గౌరాంగ మహాప్రభు, అదే గౌరాంగ నిమై నించొని ఉన్నాడు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడంట. మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడు, మళ్ళీ ధ్యానంలో చూస్తున్నాడు. మళ్ళీ ధ్యానంకి వెళ్ళగానే ఏం కనిపించింది? సర్వజ్ఞ కోహే శునో శ్రీ బాలగోపాల్
కియాచీల ద్విజ సఖాల్. ఆ విధంగా మళ్ళీ ధ్యానం చేసుకుంటూ, ఓ బాలుగోపాల్ దయచేసి అసలు ఈ బ్రాహ్మణ నా ముందుకు వచ్చిన ఈ నిమాయ అనే బ్రాహ్మణ అసలు ఎవరో నాకు తెలియజేయి అనేసి ఆయన ఎంత ధ్యానం చేసుకున్నా ఆయనకి కృష్ణుడే కనిపిస్తున్నాడు అనమాట. ఆయన కృష్ణుడు రకరకాల రూపాలన్నీ కనిపిస్తున్నాయి, లీలలన్నీ. కాకపోతే ఆయనకు అర్థం కావట్లేదు, ఇదేంటి నా ఇష్టదైవం కనిపిస్తుంది నాకు, ఈయన ఎవరు పూర్వజన్మల నేను మంత్రం చెప్పించి ధ్యానం చేస్తుంటే కృష్ణుడికి ఆయనే కనిపిస్తున్నాడు ఏంటి, అర్థం కావట్లేదు అనమాట జ్యోతిష్కుడికి. అందుకే ప్రార్థించుకుంటున్నాడు, దయచేసి అసలు నేను ఎవరో తెలియజేయ నాకు పూర్వపు జన్మల. తబే దేకే ధనుర్ధర దుర్వాదల శ్యామ్ వీరాసనే ప్రభురే రేకాయ సర్వజాన్. అప్పుడు నెక్స్ట్ ఏం చూసారంటే ఈ యొక్క జ్యోతిష్కుడు భగవంతుడిని దుర్భ గ్రాస్ ఉంటుంది కదా, దుర్భ గ్రాస్ గడ్డి పైన కూర్చొని ఉన్నాడు. అంటే సరే, దుర్భ గ్రాస్ అంటే గడ్డి ఒక రంగులో ఆయన యొక్క శరీరం ఒక అంగం, అంటే శరీరం కలర్ ముందు శ్యామవర్ణంలో చూశాడు, ఇప్పుడు బేసికలీ గ్రీన్ కలర్. గ్రీన్ దుర్భ గ్రాస్ ఏదైతే ఉంటుందో గడ్డి, పచ్చగడ్డి, ఆ కలర్ లో ఇంకొక అవతారం. ఆయన్ని చూసి చేతిలో ధనుష్షు బాణాలు ఉన్నాయంట, ఒక మంచి రాజసింహాసనం పైన కూర్చొని ఉన్నాడంట. మళ్ళీ ధ్యానంలో ఇలా కనిపించాడు. సెకండ్ టైం ధ్యానం చేసి అలా ప్రార్థించుకొని మళ్ళీ ధ్యానంలో చూస్తున్నాడంట. చూస్తుంటే పునః దేకే ప్రభురే ప్రళయ జల మాఝే అద్భుత వరాహమూర్తి దంతే పృథ్వీ సాజే. ఇంకా ధ్యానం చేస్తుంటే ఏం కనిపించిందంట, నెక్స్ట్ ఇంకొక అవతారం కనిపించిందంట. అవునా, జలాల మధ్యలోంచి అంత ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఫుల్ జలంతో ప్రళయ జలం మాఝే, ప్రళయ జలాల మధ్యలో ఆయన ఒక అద్భుతమైన వరాహావతారం పైకి లేచిందంట. ఆయన యొక్క మీరు చూసారంట కదా, వరాహ పైన ఆయన యొక్క టస్క్స్ ఉంటాయి కదా, దానిపైన భూదేవి ఉంటుంది, భూమండలం. సో ఆ భూమితో పైకి లేచిన వరాహమూర్తిని చూసారంట, వరాహావతారం కనిపించిందంట. మళ్ళీ తిరిగి తిరిగి ధ్యానం చేస్తే ఏం కనిపించిందంట, పునః దేకే ప్రభురే నరసింహావతార్ మహ ఉగ్ర రూప భక్త వత్సల కాపార్. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే ఈసారి నరసింహావతారం కనిపించిందంట. ఎంతో అతి ఉగ్ర రూపమైన నరసింహావతారం, అందరి భక్తవత్సలం. ఆ నరసింహ రూపాన్ని ఆయన ధ్యానంలో చూశాడు. పునః దేకే మళ్ళీ చూశాడు, మళ్ళీ ట్రై చేస్తే ఏం కనిపించింది, తాహార వామన రూపధారి బలి యజ్ఞ చలితే ఆచేన మాయా కరి. బలి మహారాజ్ యజ్ఞంకి వెళ్ళిన వామన అవతారం రూపం కనిపించిందంట. పునః దేకే మత్స్య రూపే ప్రళయే రాజ్జలే కరితే ఆచేన జల క్రీడ కుతూహలే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ ధ్యానంలో పెట్టుకుంటే ధ్యానంలో చూస్తే మత్స్యావతారం కనిపించిందంట. నీళ్ళల్లో ప్రళయం వచ్చే సమయంలో మత్స్యావతారం వచ్చి రక్షిస్తారంట రాజుని ఇంకా మిగతా ప్రజలంతా. సో ఆ మత్స్యావతారం కనిపించిందంట. ఆ మత్స్య అవతారంలో భగవంతుడు అలా జలాల్లో తిరుగుతున్నట్టు ఆనందంగా కనిపించారంట. సుకృతి సర్వజ్ఞ పునాధికాయ ప్రభురే మత్తహలధర రూప శ్రీముషల కరే. మళ్ళీ ధ్యానంలో కూర్చొని చూస్తే ఏం కనిపించిందంట, ఆయనకి ఆ యొక్క జ్యోతిష్కుడికి బలరాముడు ఒక చేతిలో గద, ఇంకో చేతిలో హలం, పొలందుని హలం, ఈ రెండు చేతుల్లో రెండు కనిపించాయంట. బలరాముడి యొక్క అవతారం కనిపించింది. పునః దేకే మళ్ళీ ట్రై చేశాడంట ధ్యానంలో ఎవరు అని తెలుసుకోవడానికి. చూస్తే ఏం కనిపించిందంట, పునః దేకే జగన్నాథ మూర్తి సర్వజాన్ మధ్యే శోభే సుభద్ర దక్షిణే బలరాం. ఏం కనిపించిందంట నెక్స్ట్, మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి కనిపించారంట, ముగ్గురు దర్శనం కలిగింది. ఏ మత ఈశ్వర తత్వ దేకే సర్వజాన్ తథాపి నా భుజే కిచు హెన మాయతాన్. ఈ విధంగా జ్యోతిష్కుడు ఇలా భగవంతుడు అన్ని అవతారాలు ఒకటి వెనకాల ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి. సో భగవంతుడి యొక్క మాయా శక్తి ద్వారా అతను ఇంకా అర్థం చేసుకోలేకపోయాడు, ఏంటి నాకు ఇలా అన్ని కనిపిస్తున్నాయి అవతారాలు, ఎందుకు ఇలా కనిపిస్తుంది అనే విషయాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోయాడు అంట. చింతయే సర్వజ్ఞమనే హోయ్య విస్మిత హెనభుజి బ్రాహ్మణ మహామంత్రవిత్త. అతను ఏమనుకున్నాడంటే విస్మితుడైపోయాడు, అసలు ఏంటి ఇలా జరుగుతుంది. తర్వాత అనుకున్నాడు, ఈ బ్రాహ్మణుడు ఎవరైతే వచ్చారో నా ముందుకి నిమాయి, ఇతను మంత్రాలు జపించడంలో బాగా ఎక్స్పర్ట్ అనుకుంటా.
మహామంత్రవిత్తుడు. అందుకనే ఆయన ప్రభావంతో నేను ఇలా ధ్యానంలో కూర్చుంటే నాకు అసలు తెలియట్లేదు ఏమి అసలు అతను ఎవరు పూర్వపు జన్మలో అని. నాకు అన్ని భగవంతుడి అవతారాలు కనిపిస్తున్నాయి. ఉమ్, నా ఇష్టదైవం అవతారాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాడు. అథవా దేవతా కోన ఆసియ కౌతుకే పరీక్షితే ఆమారే వాచలే విప్రరూపే. లేకపోతే ఎవరైనా దేవత ఇలా ఒక మనిషి రూపాన్ని ధరించి నన్ను పరీక్ష చేయడానికి వచ్చారా అని ఆలోచిస్తున్నాడంట. ఇప్పుడు జ్యోతిష్కుడికి అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. అలా గెస్ చేస్తున్నాడు. ఆమనుషితే చ దేకి విప్రేర శరీరే సర్వజ్ఞ కొరియ కిబా కదర్తే ఆమారే. ఈయన శరీరం నుంచి ఎంత తేజస్సు వస్తుంది. ఉమ్, అంటే ఇతను నన్ను ఇక్కడికి వచ్చింది ఎందుకు, నన్ను కొంచెం అంటే నా ఆ నన్ను ఇలా ఒక విధంగా చెప్పాలంటే నన్ను కించపరచడానికి వచ్చాడా, అంటే నన్ను ఇలా ఆ, కొంచెం ఏడిపించడానికి వచ్చాడా అని ఆలోచిస్తున్నా. అంటే అసలు ఎందుకు వచ్చాడు ఈయన. ఏతేకి చింతితే ప్రభు బోలిలాసియా కియామీకి దేకా కేన నా కహా బాంధియా. అప్పుడు భగవంతుడు ఆ టైంలో నవ్వుతూ ఆ జ్యోతిష్కుడితో అన్నాడంట, ఏమైంది, ఎంతసేపు ధ్యానం చేస్తావు, ఏం చూసావు చెప్పు, నేను ఎవరో చెప్పు, అంతా వివరంగా చెప్పు అని నవ్వుకుంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడంట నిమాయి. సర్వజ్ఞ బోలాయే తుమి చల హే కౌన్ వికాలే కహిము మంత్ర జపి భాలో మోన్. అప్పుడు జ్యోతిష్కుడు అనంట, నాన్న దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ నీకు మొత్తం నేను మధ్యాహ్నం చెప్తాను, మళ్ళీ నేను మంత్రాన్ని బాగా మంచిగా జపం చేసి తర్వాత చెప్తా మళ్ళీగా, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళిపో. భాలో భాలో బోలి ప్రభు హాసియా చలిలా తవే ప్రియ శ్రీధరేరా మందిరే ఐలా. సో ఇది కూడా బాగుంటుంది, ఇది మనం రేపు చూద్దామంట. సో ఇలా నవ్వుతూ ఇంకా నెక్స్ట్ బయలుదేరిపారు అక్కడ నుంచి భగవంతుడు. ఆ జ్యోతిష్కుడు చెప్పాడు కదా, మీరు తిరిగి తర్వాత రండి మధ్యాహ్నం, అప్పటి వరకు నేను మంచి జపం చేసి ధ్యానం చేసి మంత్రాన్ని తర్వాత చెప్తాను మీకు. సో ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఆయన ఆయన ప్రియమైన భక్తుడు శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మనము ఇంకా రేపు చూసుకుందామంట. ఈరోజు ఇక్కడే నేను మరి నిలిపివేస్తాను. ఐ థింక్ ఆల్రెడీ టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపికగా మీరు విన్నందుకు. హరే కృష్ణ. ఇక్కడ ఉన్నారు, సారీ, యా. శ్రీ చైతన్య మహాప్రభు